ఎదుటివారు నెత్తి మీద కొడితే ఆ దెబ్బను తట్టుకోవడం, అలాగే గోడ దెబ్బ కొడితే దానిని తట్టుకోవటం, ఇలా తట్టుకుంటూనే ఎదుటివారిని దెబ్బతీయటం 5000 సంవత్సరాల క్రితమే పురుడు పోసుకున్న కర్రసాము విద్యలో ఉన్న అంతరార్థం. పూర్వం దొంగతనాలు, దారి దోపిడీలను నివారించడానికి ఆత్మరక్షణ సాధనంగా ఉపయోగించిన విద్యే కర్రసాము విద్య. తమిళనాడు గాడ్ మురుగన్ సాంప్రదాయ కర్రసాముని ప్రపంచానికి పరిచయం చేయగా తమిళంలో దీనిని సిలంబం అంటారు. తెలుగులో మాట దీనిని బేడి తలింకాన అనగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కర్రసాముగా ప్రసిద్ధి చెందింది. కత్తులు, బెల్లెం, గద, జింక కొమ్ముల యొక్క సాము కూడా కర్రసాము నుంచే వచ్చాయి. అప్రమత్తంగా ఉండటానికి, పరిసరాల గురించి తెలుసుకోవడానికి, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇంకా స్వీయ నియంత్రణ కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కర్రసాము ట్రైనింగ్ సొసైటీ ఫౌండర్ అండ్ హెడ్ కోచ్ కాబట్టి వెంకట్, అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు వర్మ, గురువు దిగుడు సుబ్బారావు, గురువు నరసింహగార్ల ఆధ్వర్యంలో గుంటూరు అరండల్పేట 2వ లైన్ శ్రీ గురవయ్య హై స్కూల్ గ్రౌండ్ లో కర్రసాము విద్య ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా వీరి బ్రాంచ్లు ఉన్నాయి. ఎలిమినేట్ చేసేయండి సార్. 100 రూపాయలు పెట్టుకుంటే ఇంతే ఉంటాయి. గుడి దగ్గర సెకండ్ హ్యాండ్ అమ్ముతారు అన్నా. దూకేది కాదు, ఇది ఎక్కేది. Oh my God. ఫుల్ డార్క్ ఉంది ఇక్కడ. ఎంత డార్క్ ఉందంటే చూసుకొని ఆచితూచి అడిగేయాలి. జాగ్రత్తగా ఉండాలి అయ్యా. సి దిస్ ఈస్ ద వే. లాస్ట్ టైం కొండవీడులు అంతే. లాస్ట్ టైం కొండవీడులు వెళ్ళిన దారి కంటే ఇది ఇంకా చిన్నది. ఏం కాలేదు. మీరు లేకుండా మాకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దూరం అసలు. చాలా ట్రెక్కింగ్ ఉంది అంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. మనకి అసలు ఇంత నేచర్ ఉంది అంటే మన చుట్టూ మనకు తెలియదు. అవును, ఎగ్జాక్ట్లీ. మనమైతే ఘాట్ రోడ్ వెళ్తాం, 2 ఫోటోలు దిగుతాం అంతే. మోస్ట్లీ మాకు తెలిసింది ఘాట్ రోడ్డే. లొకేషన్ కాదు, నేచర్. అంతే, నేచర్ ఇంపార్టెంట్. ఇప్పుడు కానీ రైట్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఆల్రెడీ వాటర్ ఫాల్స్ సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది మనకి. ఇదిగో ఇక్కడే. ఎక్కడ వినిపిస్తుంది ఏంటి అనుకున్నా. ఇదిగో ఇక్కడ క్లియర్గా వినిపిస్తుంది. మెల్లగా చూసుకో. ఇదిగో ఇప్పుడే కొంచెం లైట్ వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు దాకా చీకట్లోనే వద్దాం. చీకట్లో నుంచి ఇప్పుడే అలా వెళ్తుల్లో కదా వచ్చాం. కౌశిక్ చూసుకుంది అయ్యా. అయ్యో దుచ్చుకుంది, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇట్లా ఉన్నాయన్నీ జారిపోతాయి. ఎస్ ఎస్, బీ కేర్ఫుల్. కౌశిక్కున్నాడా? జాగ్రత్త, దాని మీద కాలేదు. అదిగో ఆల్రెడీ వాటర్ అక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఆల్రెడీ పోతా ఉన్నారు జనాలు మన వాళ్ళంతా.
ఒక్క సెకండ్ వీడియోలోనే పక్కన ఫోటో ఇది చేయొచ్చు. దా కమాన్ కౌశిక్ కమాన్ వచ్చే చూసుకో ఓ ఓ ఓ ఓ ఓ కమాన్ వచ్చే లాస్ట్లో ఉండమన్నా బ్రో, లాస్ట్లోనే ఉన్నాడు. అందరికంటే లాస్ట్లోనే ఉన్నారు ఆయన. ఓకే దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. మా కౌశిక్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు బాబు, మామూలుగా కాదు ఈసారి కదా. సేమ్ అదే పోరా. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫస్ట్ వన్ చూసారు కదా, పైనుంచి ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి. సో ఆ పైనుంచి అంటే మేబీ ఇంకా పైకి వెళ్ళొచ్చు మేము. ఈ స్పాట్ ఇంకా ఇంత బాగుందంటే ఇంకా మిగతా రెండు స్పాట్లు ఎలా ఉంటాయి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. మర్చిపోయాను యాక్చువల్లీ, నేను బ్యాటరీ ప్యాక్కి ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. ఇదేమో 2 పాయింట్సే ఉంది, ఒక బ్యాటరీ ఫుల్ ఉంది, ఇంకో బ్యాటరీ ఛార్జ్ లేదు. సో కనెక్ట్ చేద్దాం, పవర్ బ్యాంక్ అదే ఉంటుంది. పైకి వెళ్ళే లోపల ఇదిగో ఎక్కుతుంది, పవర్ అవుతుంది బ్యాటరీ. ఆల్రెడీ ఇంకా రాత్రి ఛార్జింగ్ పెట్టాను, కాకపోతే అది మార్నింగ్ కూడా ఎందుకు ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయింది అండ్ 2 బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ అయినాయి. థర్డ్ బ్యాటరీ మాత్రం ఎందుకు ఛార్జ్ అవ్వలేదు. చూద్దాం, ఆల్రెడీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళే లోపల అది కవర్ అవుతుంటుంది కదా. ఈ లోపల మళ్ళీ కావాలంటే వాటర్ ఫాల్ వ్యూ మళ్ళీ చూపిస్తాను నేను. యూ కెన్ రియలీ ఎంజాయ్. వచ్చేయి అయ్యా, జాగ్రత్త. కమాన్, మావల్స్ అంటే చేయట్లేదుగా. ఈ దారిలో మామూలుగా లేవుగా. మోడరేట్ ట్రెక్కింగ్ అంటే ఏదో అనుకున్నా కానీ బట్ ఇదైతే మాత్రం మస్త్ అడ్వెంచరస్ ఉన్నాయా బాబు. బ్రో సూపర్ ఉంది బ్రో, జాగ్రత్త ఉంది. చూసుకుంటా కింద చూసుకుంటా ఫస్ట్ నువ్వు, నన్ను సంగతి తర్వాత. ట్రాఫిక్ జామ్. నిజంగా జోక్, నేను జోక్ చేస్తాను. మా కౌశిక్ అయితే మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బేర్ గ్రిల్స్ అడ్వెంచర్కి ఎలా వెళ్తాడు అలా వెళ్తాడు. మనోడు మంచిగా క్యాబ్ వేసుకొని మళ్ళీ జామ్ అయింది. ఏం కాదు, ఇదేమైంది నేను కాదు. మా పుల్లారావు గారు కనిపించకపోతే అసలు లాస్ట్ ట్రెక్లో కూడా నేను చూపించాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. నాకు ఎవరు గుర్తుంటారు బ్రో, మెమరీలా. ఏం పర్లేదు, దా వెళ్తున్నారా. మళ్ళీ జామ్
ఏంటిది అది? తెలియదు బ్రో, ఇక్కడ ఏదో వచ్చింది బ్రో. ఇది కూడా ఇంకోటి కూడా చూపిస్తా బ్రో. చూపించండి. ఇదేదో మేము తుప్పల్లో అన్వేషిస్తుంటే అక్కడెక్కడో నాన్ వేసిన అన్నకి దొరికినట్టు ఇక్కడ మాకు 3 రకాల ఆకులు దొరికాయి. ఈ 3 కలిపి రాస్తుంది బొచ్చు వచ్చేసిందండి. ఒకటేమో ఎర్రని ఆకు, ఇంకోటేమో రష్యా ఆకులా ఉంది, ఏదో ఎర్రది తెల్లది పింక్ది కలిపి, ఇంకోటేమో అసలు ఆకే ఉందా లేదా అన్నట్టు ఉందండి దానికి. ఇది మొగ్గ పూలు బ్రో. అదేదో మొగ్గ అంటండి, మనకు దాంతో సంబంధం లేదు. మాకు ఓన్లీ పింక్గా ఉన్న రష్యన్ ఆకులతోనే సంబంధం. అది ఇదేదో ఎర్రగుంది ఆకు, ఏదో కొత్తగా ఉంది చూడండి అందరూ. అటు చూపియానా? ఎర్ర ఆకండి అది, ఏదో కొత్తగా ఉంది అది. పింక్ దగ్గర చూపియానా? అది రష్యా అండి. ఆ పూలు కొంచెం కాస్ట్లీ అండి. కెనడా ఏం లేదండి, రష్యా ఇంపార్టెంట్. రష్యా వెరీ ఇంపార్టెంట్. అమ్మా ఇప్పుడే కొంచెం ఆక్సిజన్ దొరికింది. ఇప్పుడు దాకా ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ ఉండి ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయింది. బ్రో రావచ్చు పుల్లారావు గారు. ఓకే ట్రాఫిక్ క్లియర్. ఇదిగో ఇక్కడ చూస్తే ఇదొక వాటర్ ఫాల్. అంటే ఇంకా పైన నుంచి వస్తూనే ఉన్నాయి ఈ వాటర్ ఎక్కడి నుంచో. ఈ వాటర్ అంతా ఇంత ఫోర్స్లో వస్తున్నాయి కదా. వెళ్ళొచ్చు మీరు. ఏ వాటర్ బ్రో? ఏమో నాకు తెలియదు ఏ వాటర్. ఓకే బ్రో, సారీ చెప్ప నేను ఇంటున్నాగా ఏమో వస్తానని చెప్పి కట్ చేసి ఆగాలి. క్షమించాలి గురుగారు, తప్పైపోయింది. చలో పాప మా గురుగారు హట్ అయ్యారు. వెళ్ళిపోయి ఏదో ఒకటి జిమ్కి వెళ్ళి చేద్దాం పదండి. ఇప్పుడు మా గురుగారిని కూల్ చేసే ప్రాసెస్లో ముందుకెళ్దాం. అది గురుగారు అంటే చూసారా? ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయారు గురుగారు. ఇలా ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు. మనం ఇటు నుంచి వెళ్దాం. ఉన్నాయిగా. కౌశిక్ ఎలా ఉందమ్మా ఎక్స్పీరియన్స్ ఇంతవరకు? మాకు లోపల తడిసిపోయింది. మాకేమి ఫ్రీ, మేమేమి డ్రైగా లేవు. మేము ఫుల్ వెట్. వాటర్ ఫాల్స్ కోసం వచ్చి మేము డ్రై అయిపోయాం. నో వరీస్. వీడియోనా? ఇక్కడ మీరు చూసుకుంటే మా ట్రెక్లో ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఆయన క్లయింట్. చాలా బాగా స్టిల్స్ తీస్తున్నారు ఈయన. చూసారా స్టైల్? పాప మా గురుగారు ఇందాక హట్ అయ్యారు. గురుగారు ఇందాక హట్ చేసినందుకు సారీ గురుగారు. ఇదిగో మీకు చూపించాలంటే ఇదిగో లోయెస్ట్ వ్యూ. వాటర్ చూసారా ఎంత ప్యూర్ ఉన్నాయో? తాగొచ్చు కూడా, కాకపోతే అక్కడ ఆ ఏరియాలో కొంచెం మట్టి అనిపిస్తుంది. బట్ చూడు వాటర్ అవి చూడచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆ పైకి వెళ్తే మా బేర్గిల్ చలిసిపోయాడండి. లేదు మా బేర్గిల్ చలిసిపోయాడండి. మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బాగా కష్టపడ్డాడు పాప ఇప్పుడు దాకా. అడవా ఇటు చూసుకుంటే నా పక్కన ఉన్నాడే ఈ మనిషి, ఈయన ఎవరో కాదు, మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో మీరు చూసే ఉంటారు. ఆయన పేరు బాగా ఫేమస్ అనమాట, జానీ సిన్స్ లాగా. బేర్ గ్రిల్స్ అతను ఎవరో కాదు, మరో గొప్ప వ్యక్తి, బేర్ గ్రిల్స్ వాళ్ళ తమ్ముడు. మనోడు బేర్ గ్రిల్స్ వాళ్ళ తమ్ముడు అనమాట. భలే చేస్తున్నాడు, సేమ్ బేర్ గ్రిల్స్ లానే ఉన్నాడు అనమాట. ఇగో ఇంకా మనం ఆ పైకి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ అంటే ఉండండి, కూర్చోండి ఆడే. చూస్తే ఆ స్పెట్స్ మీదకి ఇగో ఫాగ్ క్రియేట్ అయిపోతుంది. అంటే అంత చెమట గారిపోతుంది మాకు ఇక్కడ. చెమట గారిపోయి వేడి, అంత వేడి వస్తుంది బాడీలోకి, బాడీలో వచ్చి ఆ వేడంతా ఇదిగో లెన్స్ మీద ఈ చెమట ఇదంతా దాని మీద లెన్స్ మీద ఫామ్ అయిపోయి మొత్తం లెన్స్ బ్లాక్ చేసేస్తుంది నాకు సగం. దారి చూస్తే ఇదిగో ఇంత బుడ్డ దారి, ఎంత చిన్న దారి అంటే అది కరెక్ట్గా ఒక మనిషి. ఇదిగో
ఇక ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ రాబోతుంది. వాళ్ళు వెళ్ళి ఇగో తెలియదు కానీ ఎవరైతే కర్ర ఇచ్చారు స్టైల్గా బాగుందన్నమాట. అలా పైకి వెళ్ళిపోదాం. ఇది జస్ట్ ట్రెక్ సపోర్ట్ కోసం. అదిగదిగో వచ్చేస్తున్నాడు మన బేర్ గ్రిల్స్. జాగ్రత్త అయ్యా. How do you feel? మార్వెలస్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్. చించేశారు మనం. Super. Unbelievable. How do you feel, bro? Super bro. ఏం చెమటలు కారిపోయింది? శరీరానికి పండించా. ఇప్పుడు నిజంగా చెప్పు. ఏం బాగుంది. బాగుందన్నా. అదేం కాదు, సూపర్. నేను తెచ్చిపడి చేయలేదు, ఎంత బాగుంటుంది. నేచర్ కావాలంటే అరకెళ్ళాలి, వాటర్ ఫాల్స్ కావాలంటే కేరళ వెళ్ళాలి. దొక్కేం కాదు, కొండపల్లి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫాలో జీటీకే. ఇది ఫస్ట్ పాయింట్ మాత్రమే. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. కాసేపు రిలాక్సేషన్ కోసం అని చెప్పి వీళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఆ తర్వాత ఇదిగో ఆ దారి నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇగో అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, కనిపిస్తుందో తెలియదు కానీ ఆ పైన కొంతమంది ఉన్నారు. కమాన్ లెట్స్ గో. ఎక్కువ కుక్కలు ఏడవాలి. ఫ్యూచర్ కనబడుతుంది. ఏం లేదు అక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ కాలు పెట్టకు. మా పిల్లల్ని బ్రో క్లిప్ తీసుకొచ్చా. మీ పిల్లల్ని కొండలో కొట్లు ఎక్కించారు. He's our admin and his son. The youngest trucker. Hi. ప్రతి ఆదివారం చికెన్లు, మటన్లు, గుడ్లు ఏది దొరికితే అది తినేసి ఫ్యాటు, కొవ్వు అన్నీ పెంచేసుకుంటున్నారు. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ అని కొట్టండి. ఒక్కసారి అది కొట్టారనుకో, మీకు ఇంకా ప్రతి వారం ఫ్యాట్ బర్ను, ఎవరికి డబ్బులు కట్టక్కర్లా. అత్యంత చీప్గా గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్లో మీరు ఫాలో అయితే మీ కొవ్వు మొత్తం తగ్గిపోద్ది. ఏ డాక్టరు అవసరం లేదు, ఏ యాక్టరు అవసరం లేదు. జస్ట్ ఫాలో గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ అంతే. అంతేనా? ఏంటి అర్థం కాలేదు. చూసారా మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. పాపం ఇదొక్కటి
బాగా కష్టం అనిపించింది నాకైతే, బికాస్ తాడు పట్టుకోకపోతే మనకి అక్కడ గ్యాపే లేదనమాట. కూర్చోండి చేయమండి. కూర్చోవచ్చు అయితే బ్యాగ్ కొంచెం ముందు ప్రో ట్రెక్కర్ బ్రో. నేను ప్రో ట్రెక్కరా? కష్టపడి బాగానే వచ్చా బ్రో, నిజంగా చాలా కష్టపడి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ నేనే చేసింది. కూర్చో, అక్కడ కూర్చొని చెయ్యి పైకి వచ్చే వాళ్ళకి. వాళ్ళందరూ ప్రో ట్రెక్కర్. ఎవరు చెప్పారు? సైడ్ ఇవ్వండి. బాలయ్య బాబు వస్తున్నాడు. హాయ్, హలో, నా పేరు మహేష్ అండ్ హీఈస్ మిస్టర్ లోకేష్. అండ్ మేమందరం గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్కి ఫస్ట్ టైం విజిట్ చేసాము. మేము వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్. యూ కెన్ సీ ఓవర్ దేర్, ఇట్స్ లిటరల్లీ అబౌవ్ 500 and 600 meters above. ఇక్కడ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసామండి. మేమందరం చాలా ఫ్రెండ్స్గా మూవ్ అయ్యాము. మా ఫేసెస్ కూడా ఎవరికి తెలియదు ప్రీవియస్గా. వీఆర్ ఆల్ స్ట్రేంజర్స్ ఓవర్ హియర్ అండ్ ఇట్ వాజ్ అ నైస్. ఇది చాలా జర్నీ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. మేము చాలా అడ్వెంచర్ చేసాము. లిటరల్లీ మేము కింద నుంచి బై వాక్ రోప్ సహాయంతో మళ్ళీ రాళ్ళ మధ్యన వాటర్ మధ్యలో మేము ట్రావెల్ చేసామండి. లైక్ వీ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ లైక్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్స్ అండ్ యాజ్ ఎ ఫ్రెండ్స్ ఆల్సో. ఇట్స్ లిటరలీ మాకు చాలా ఆనందంగా ఉంది. ఐ హోప్ మీరందరూ కూడా వచ్చి విజిట్ చేయండి ద గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ అండ్ యూ కెన్ ఎంజాయ్ and you can create a lot of memories here. I have created a lot of. You see these 4 people? బ్రో, వీళ్ళ ముగ్గురు, వీళ్ళందరూ ఆ తాడుని క్యారీ చేసి ఆ కింద నుంచి తాడు క్యారీ చేసుకొచ్చి అందరినీ పైకి తీసుకొచ్చి హెల్ప్ చేసి, సో వీళ్ళ కష్టం ఎవరు చూడరు, బట్ ఐ వాంటెడ్ టు షో ఇట్. అది డాన్స్ అంటే, అది డాన్స్ అంటే. బ్రో మూవ్ అండి బ్రో, ఇంకా చాలా దూరం వెళ్ళాలంట. తెల్లారుగా చాలా దూరం. ఓకే, ఎక్కువ క్యాప్చర్ నేచర్ అన్ని తీస్తాను. అదిగో అటు వెళ్తుందిలే పర్లా రాదు. మెల్లగా వాటర్ సౌండ్ వస్తుంది కొంచెం, ఇక్కడ సౌండ్ కోసం క్యాప్చర్ చేస్తాను. ఎంత రిలాక్సింగ్ ఉందండి వాటర్ తోటి, ఫ్రెష్ వాటర్, చాలా చల్లగా ఉన్నాయి, రిఫ్రెషింగ్ అనిపిస్తుంది చెప్పాలంటే. అదే ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇటు వెళ్ళటం బెటరా అటే వెళ్ళటం బెటర్? ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి వాటర్ మాత్రం. అంటే అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియట్లేదు, కంటిన్యూస్ ఫ్లో వస్తుంది. మేము ఆల్మోస్ట్ ట్రెక్ చేసుకుంటూ కొండెక్కుదా పైకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాం మనం. అయ్యో ఎట్లుందంటే చల్లగుందా. సో నాకైతే ఇది
తలకోన వాటర్ ఫాల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అప్పుడు చిన్నప్పుడే తెలియని వయసులోనే మమ్మల్ని ఒకళ్ళు ట్రెక్కింగ్కి తీసుకెళ్ళారు. అప్పుడు తెలియదు కదా మనకు అది ట్రెక్కింగ్ అని చెప్పి. కానీ చిన్నప్పుడు మేము ఫుడ్ తీసుకెళ్ళాము ఇట్లా క్యాంపింగ్ వచ్చినప్పుడు. కానీ బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత సేమ్ నా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ ఇది సెకండ్ వన్, సేమ్ వాటర్ ఫాల్. ఈ వే చూసారు ఎట్లుందో, మొత్తం బ్యాంబూ ట్రీస్. ఆ బ్యాంబూ ట్రీస్ మధ్యలో ఈ వాటర్ వే. పాపం నా కోసం మా బేర్ గ్రిల్స్ చాలా కష్టపడుతున్నాడు అండి. పాపం ఎంత తిట్టుకుంటున్నాడు మైండ్లో. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత ఎవరైనా రాకుండా ఉంటారా అసలు? నాకైతే దిస్ ఈజ్ కంప్లీట్లీ నేచర్ ఫీల్డ్ ట్రెక్. సో మొత్తం కంప్లీట్లీ సరౌండెడ్ బై నేచర్ మేమైతే. కానీ మేమంతా కంప్లీట్గా ఏదో ఫారెస్ట్లో ఉన్నట్టుంది. ఇప్పుడు అసలు చెమట్లేదు, దారుణంగా పడిపోతుంది. సో ఈ లొకేషన్, ఈ సినారియో ఎట్లుంది తెలుసా ఇప్పుడు? అంటే ఆ లోపల నుంచి వచ్చాము. సో ఇదంతా కొంటే అంటే హర్రర్ మూవీస్లో, అడ్వెంచర్ మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా. హర్రర్ మూవీస్లో అయితే ఇలాంటి లొకేషన్కి వచ్చి ఇలా లోయర్ యాంగిల్ షాట్స్ తీసుకొని అటే వెళ్ళారు. ఇవి ఇటుపోవచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఎంత భయపెట్టేస్తారంటే సౌండ్ ఇంజనీర్స్. అసలు ఇలాంటి లొకేషన్స్ నేను అనుకుంటున్నా ఉంటా, ఏంటి ఇలాంటి లొకేషన్స్ మన దగ్గర ఎప్పుడు లేవా అనుకుంటాను. కానీ బట్ ఇదిగో నేను శ్రీశైలంలో ఘాట్ రోడ్లో చూశాను ఇలాంటి ఒక లొకేషన్. బట్ శ్రీశైలం ఘాట్ రోడ్లో మనం దిగి వెళ్ళడానికి ఉండదు కదా, అంటే ఎక్కడ మనం వెహికల్ ఆపుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. ఘాట్ రోడ్లో మాత్రం సేమ్ ఇలానే ఉంటుంది మొత్తం రోడ్ అంతా. కానీ ఇలా నేను ఆ శ్రీశైలం ఘాట్ రోడ్లో వెళ్ళాలనుకున్న ప్లేస్ సేమ్ ఇలాగే. అక్కడ ఘాట్ రోడ్లో కూడా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ వెళ్తాయి, అట్లా వాటర్ వెళ్తూ ఉంటుంది ఫ్లో ఇట్లా. అలా ఎప్పుడు అనుకుంటున్నామండి దిగి కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చామని. బట్ అది ఫారెస్ట్ కదా, మనకి ఎక్కువ పర్మిషన్స్ ఉండవు. ఇలాంటి మరెన్నో ప్లేసెస్ని మన కోసం ఎస్పెషల్లీ జీటీకే తెలుసుగా, గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ మన కోసం ఎన్నో హిడెన్ స్పాట్స్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ హిడెన్ స్పాట్స్. ఎవరికి తెలిసిపోయాయి ఇవన్నీ? నీకు తెలుసా, నాకు తెలుసా? యాక్చువల్లీ నాది ప్రాపర్ గుంటూరులో నాకు అన్ని స్పాట్స్ తెలుసా అంటే తెలియదు. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ వాళ్ళతో సేమ్ గ్రూప్, మోహన్ కృష్ణ బ్రో, అఖిల్ ఉన్నారు, పుల్లారావు గారు ఉన్నారు, ఇటు వెళ్ళారు కదా. సో నేను 1 year బ్యాక్ వీళ్ళతో ట్రెక్కి వచ్చాను. ఏంటంటే ఆ తర్వాత నుంచి నాకు ట్రెక్స్ రావడానికి అసలు ఎక్కడ చాయిస్ లేదనమాట. అంటే నాకు పెద్ద టైం కూడా లేదు. వద్దాం అనుకున్నా కూడా అసలు ఏదో ఒక పనితోటి ఇంట్లో సరిపోతూనే ఉంటుంది యాక్చువల్లీ. ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బీ ఫిజికల్లీ ఫిట్. మీరు ఫిజికల్గా ఫిట్ లేకపోతే ఇలాంటి ట్రెక్కింగ్స్కి వచ్చి ఇబ్బంది పడతారు తప్ప నాకు తెలిసైతే యూ కెనాట్ ఎంజాయ్ ఇట్. అండ్ మీరు నేచర్ని ఫీల్ అవ్వలేరు, ఎందుకంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వలన మీరు ఆ పెయిన్లో ఎక్కువ ఉంటారు. నాకు ఆ పెయిన్ వస్తుంది, నేను ఎక్కలేకపోతున్నాను, ఆయాసం. అదే కదా నేను ఆయాసపడే చెప్తున్నాను. మరి ఇదిగో హియర్ వి కమ్ టు అవర్ ఫైనల్ ప్లేస్ ఐ గెస్. మీరు గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఆల్సో జాయిన్ దర్ వాట్సాప్ గ్రూప్ ఫర్ రెగ్యులర్ ట్రెక్ అప్డేట్స్. అండ్ ఆల్సో నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఇస్ ట్రావెల్ విత్ కృష్ణ. ఓకే. చూడండి రా, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు రా. మీరు ఉన్నారు ఇంట్లో కూర్చొని, బయటికి రండి రా ముందు.
హాయ్, నా పేరు తేజస్వి. ఇది నా 4th ట్రెక్ జీటీకే వాళ్ళతో పాటు, లైక్ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్. వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళతో పాటు ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాను. చాలా చాలా బాగుంది. తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళాలనిపించింది. లైక్ చాలా ఫ్యామిలీతో వచ్చేటట్టుగా ఉంది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఐ వుడ్ సజెస్ట్ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ టు ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆఫ్ గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ కృష్ణ. థ్యాంక్ యూ. Hi friends, I like Guntur Trekking Kings. They take care of me. Also, they will be good friendship with us. They will take care of us very much. They take to me to mountains and waterfalls. And I loved spending time with Guntur Trekking Kings. Thank you so much to organizing. Hi bro. Hi, So, what's your experience with GTK? super, excellent. This is my 4th or 5th trek with the GTK. Okay. I am from UP. So, in my area, no activity is there like GTK. So, I love it. I am attending and I will attend all the events of GTK in the future. Last year in 2024 December, it was my first trek. They are very supportive. They are good in trekking. They also tell the benefits of trekking. They also tell if any plants is a specific plant is there, they also tell us about that. So they are very good for education purpose also, for health purpose also, everything. Women's safety of women's is mandatory. We are giving preference to the women and we all are here as a family. Thank you. నా పేరు డి జోసెఫ్ జెఫ్రన్. నేను 9th క్లాస్ చదువుతున్నాను భాష్యంలో, చంద్రమౌళి నగర్, గుంటూరు నుంచి వచ్చాను. ట్రెక్ చాలా బాగుంది అన్న. ఇట్ ఈస్ లైక్ అడ్వెంచరస్, ఎక్సైటింగ్ అండ్ మన భయాలు కూడా చాలా పోతాయి ఇక్కడ. ఈ ట్రెక్స్లో అలవాటు చేసుకుంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్లో అయితే హెల్ప్ చేసిద్దాను, బాగా హెల్ప్ చేస్తుంది. ఇది నా ఫస్ట్ ట్రెక్ అన్న. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు ట్రెక్స్ చేసే ఉంటారు. నేను కూడా మా మమ్మీతో ఒకసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాను. Hi guys,
హ్యాడ్ ఏ వండర్ఫుల్ ట్రెక్ టుడే. చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉంది ట్రెక్ మాత్రం. నన్ను చూస్తే అర్థమైపోతుంది ఎంత అలసిపోయాను. మోస్ట్ అడ్వెంచరస్ పార్ట్ ఏంటంటే ఆ ట్రెక్లో మధ్యలో మనం రోప్ పట్టుకొని పైకి ఎక్కాం, అందరికి గుర్తుండే ఉంటుంది. సో ఆ పాయింట్, ఆ ఒక్క సినారియో ఎంత అలసిపోయేలా చేసిందంటే, కానీ దట్ వాస్ రియలీ అడ్వెంచరస్, వండర్ఫుల్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐ రియలీ హ్యాడ్ ఏ అమేజింగ్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ టుడే. పైగా వాటర్ ఫాల్స్ కదా, ట్రెక్ ప్లస్ వాటర్ ఫాల్స్ రెండు కలిసినాయి అనమాట. సో కంప్లీట్లీ అడ్వెంచరస్ ట్రెక్ ఇది. థ్యాంక్ యూ జీటీకే. సో ఎస్పెషల్లీ మోహన్ కృష్ణ బ్రో నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు తను. అండ్ పుల్లారావు గారు, అఖిల్, అండ్ ఇవాళ ట్రెక్లో మెయిన్గా లీడ్ తీసుకొని మమ్మల్ని అందరినీ గైడ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అట్ ది ఎండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ సంథింగ్ నౌ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా ఏంటంటే మేము క్యారీ చేసిన స్నాక్స్ అన్నీ మేము అక్కడ పడేయకుండా ఐ టుక్ ఆల్ ఆఫ్ దెమ్, నా బ్యాగ్లో పెట్టుకున్నాను ఒక కవర్లో. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేసాను. నేను దారిలో ఎక్కడ డస్ట్బిన్లో కూడా వేసేంత ఓపిక లేదు, యాక్చువల్లీ ఎక్కడ ఆగలేదు, నేను డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాను. సో ఇప్పుడు ఈ వేస్ట్ అంతా నేను మా డస్ట్బిన్లో పడేస్తాను. ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్ టు యూ. ఏంటంటే మీరు ఎక్కడన్నా ట్రెక్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏమన్నా హిల్ స్టేషన్స్కి ఇట్లా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ, హైకింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఒకే ఒక చిన్న ఫేవర్ చేయండి. ఈ వేస్ట్ ఏదైతే ఉందో మీరు క్యారీ చేసుకొని బయట ఎక్కడ ఉందో డస్ట్బిన్స్ దగ్గర పడేసేయండి, అంతేగాని అక్కడెక్కడ వీటిని స్పిల్ చేయొద్దు. దీస్ ఆర్ నాట్ ఎనీ బయోడిగ్రేడబుల్ ఎలిమెంట్స్, మీకు కూడా తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. సో వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇన్ కేస్ మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఈ అన్నెసరీ ఐటమ్స్ అన్ని, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఇన్ కేస్ మీకు ఎక్కడ కనిపిస్తే వీలైతే పికప్ చేయండి. సో నా రెస్పాన్సిబిలిటీగా నేనైతే ఈ వేస్ట్ ఎక్కడా పడేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ జస్ట్ వన్ లాస్ట్ పాయింట్, సేవ్ నేచర్. అంతకు మించి ఏం చెప్పను నేను. ఇది మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి, అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. మీరు అది ప్రెస్టీజియస్ ఇష్యూ, నేను వేస్ట్ కలెక్ట్ చేయడం ఏంటి, నేను అది చేయడం ఏంటి, ఇచ్చాను పొరపాటు కూడా అలా అనుకోవద్దు. ఇంకా మీరు మీ సైడ్ నుంచి మీరు నేచర్కి ఎంత హెల్ప్ చేయగలిగితే అంత మంచిది. సో సేవ్ నేచర్. అండ్ అందరినీ చాలా బాగా కోఆర్డినేట్ చేశారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. విల్ సీ యూ in future treks definitely. So please do follow Guntur Trekking Kings Instagram page and also వాళ్ళ WhatsApp group లో జాయిన్ అవ్వండి, so that you can get regular updates of the treks which they conduct. Also please make sure to subscribe to my channel Travel with Krishna. So this is Sai Krishna signing off from Travel with Krishna. See you in the next video. Jai Hind.